ఇదేంది నిన్న ఇద్దరు పిల్లలది చేస్తామని ఊరిచ్చిరు ఎత్తేసిరు. ఇద్దరు పిల్లల నిబంధన కొనసాగింపు, సవరణ బిల్లులో మార్పు చేయని సర్కార్, ఊరిచ్చి దిబుక్కుమని ఎత్తేసిరుగా. ఏంటంటే ఇది సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ లోకల్ బాడీస్లో ఇద్దరు పిల్లల నిబంధన ఒకటి ఉన్నది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలున్నా పోటీ చేసే అవకాశాన్ని మేము కల్పించబోతున్నాం, పంచాయతీరాజ్ చట్టాన్ని మేము సవరించబోతున్నామని చెప్పారు. సరే కొన్ని మార్చినట్టున్నారు కానీ ఈ విషయంలో మాత్రం మార్చలే. మరి ఎందుకు? లీడర్లు చెప్తారు కదా పిల్లల్ని ఎక్కువ మంది కనాలా, జనాలు తగ్గుతున్నారని. మరి ఇట్లాంటి నిబంధనలు ఎందుకు? మరి ఇప్పుడు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఈ నిబంధన పెట్టడం వల్ల? ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధన తెలంగాణలో కొనసాగనున్నది. ఈ నిబంధన మార్చాలి అని వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రిమండలి తిరస్కరించింది. పాత నిబంధనే కొనసాగించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. దీంతో గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులో దీనికి సవరణ చేయలే. ఇతర అంశాలతో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు మున్సిపాలిటీల్లో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని చట్టం చేశారు. ప్రస్తుతం కుటుంబ నియంత్రణపైన అవగాహన పెరిగినందున పాత నిబంధన మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. దీనికి కొంతమంది మంత్రులు హామీ ఇచ్చారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ చట్ట సవరణ ప్రతిపాదనల్లో ఈ అంశాన్ని చేర్చి మంత్రిమండలి ఆమోదానికి పెట్టింది. దీనికి మంత్రిమండలి అనుమతించలేదు. తెలంగాణలో సంతానోత్పత్తి రేటుపైన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, నిబంధన మార్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తాయనే కారణంతో ఈ ప్రతిపాదన నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఈ ఒక్కటి మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించింది. దీనికి అనుగుణంగా చట్ట సవరణ బిల్లును రూపొందించి పంచాయతీరాజ్ శాఖ గురువారం బిల్లు ప్రవేశపెట్టింది. మున్సిపాలిటీలు అండ్ నగర కార్పొరేషన్స్లో విలీనానికి ఆమోదం. ఈ చట్ట సవరణ ద్వారా హైదరాబాద్ ORR పరిధిలో ఉన్న 51 గ్రామ పంచాయతీలు, సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్లో విలీనానికి ఆమోదం లభించింది. మిగతా ప్రాంతాల్లోని 80 గ్రామ పంచాయతీలు సైతం ఇందులో విలీనం కాబోతున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి, మహబాద్ జిల్లా కేసముద్రంలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు సమీప గ్రామ పంచాయతీల విలీనం, మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ ఏర్పాటుకు సమీప గ్రామాల విలీనం, కరీంనగర్ కార్పొరేషన్ విస్తరణకు గ్రామాల విలీనం, మంచిర్యాల కార్పొరేషన్ విస్తరణకు సమీప గ్రామాల విలీనం, నార్సింగి మున్సిపాలిటీలో జన్వాడ పంచాయతీ విలీనం, శంషాబాద్ మున్సిపాలిటీలో శంకరాపురం గ్రామ పంచాయతీ విలీన ప్రతిపాదనలు ఆమోదం పొందినాయట. దీన్ని పాపం చాలామందికి హోప్స్ ఉండే చేస్తారేమో అని, చేయలే.